నేటి ముఖ్యాంశాలు. శ్రీకాళికాదేవి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. శనివారం తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేద్దాం. యువజన కాంగ్రెస్ నాయకులు అమీర్ అబ్దుల్లా. విద్యారత్న పర్యాద రామకృష్ణను ఘనంగా సన్మానించిన కాలనీవాసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు దేవాలయంలో భారీ ఎత్తున పాల్గొని 108 ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో నరేందర్, మహిళా భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అమీర్ అబ్దుల్లా తెలిపారు. సమద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అమీర్ అబ్దుల్లా మాట్లాడుతూ సమద్ ఫంక్షన్ హాల్ నుండి గాంధీ చౌక్, పాత కూరగాయల మార్కెట్ నుండి ఇందిరా చౌక్ వరకు జరిగే కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో తాండూరు పట్టణ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని కోరారు. ర్యాలీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను కూడా వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ షుకూర్, నవాజ్, నవీన్, కయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. रैली रखी गई है कांग्रेस पार्टी की सदारत में। इसके अंदर तमाम कांग्रेस पार्टी के कार्यकर्ता से ख्वाहिश है कि आप तमाम हजरात में शिरकत फरमाएं। ये रैली रखने का मकसद ये है जो 6 स्कीमात कांग्रेस पार्टी ने सोनिया अम्मा ने दिए हैं उसको डोर टू डोर पहुंचाना है। मैं फिर एक मरतबा तमाम कांग्रेस पार्टी के कार्यकर्ता से गुजारिश कर रहा हूँ कि कल ठीक 10 बजे समद फंक्शन हॉल पर आए और ये रैली को सक्सेस करें। शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आमिर अब्दुल्ला की सदारत में समद फंक्शन हॉल से भद्रप्पा गुड़ी, विनायक चौक, सरकारी बाजार, चौरस्ते तक यहाँ से डोर टू डोर पदयात्रा के ऐसा स्वरूप से मिल लेते हुए जा रहे हैं। इस रैली को कार्यकर्ता सब 6 गारंटी के वास्ते अपने जो घर को प्रचारण के लिए अपन निकल रहे हैं। इसके बाद से जो भी अपने सोनिया अम्मा दिए सो स्कीम के लिए पब्लिक को बोलने के लिए, पब्लिक में मैसेज देने के लिए हम लोग सब जाने के लिए अच्छी भारी तादाद में अपन सब निकलने की कोशिश करेंगे। इसको शुक्रिया ये कहते हुए తాండూరు ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారము. రేపు అనగా శనివారం ఉదయం 10 గంటలకు సమద్ ఫంక్షన్ హాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథులుగా ఆమీర్ గారి ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అట్టి ర్యాలీకి, పాదయాత్ర కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఉదయం 10 గంటల నుంచి సమద్ ఫంక్షన్ హాల్ నుంచి, భద్రేశ్వర్ కోట్ నుంచి, గాంధీ చౌక్ నుంచి, గంజ్ ఆవరణలో నుంచి ఇందిరా చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. మరి అట్టి ర్యాలీలో ఆమీర్ గారు, మరి నవాజ్ గారు, కయ్యూమ్ గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. మరి అట్టి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు గొప్ప సంఖ్యలో పాల్గొని అట్టి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తాండూరు పట్టణంలో సమద్ ఫంక్షన్ హాల్ నుండి ర్యాలీ మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున అమీర్ అబ్దుల్లా గారి ఆధ్వర్యంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఒక ర్యాలీగా 6 గ్యారంటీ స్కీములు ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీములు ఏదైతే అమలు చేసే వాగ్దానం ఏదైతే చేసిందో ఆ స్కీమ్లను ప్రచారం చేస్తూ మన భద్రప్ప గుడి, గాంధీ చౌక్ నుండి అక్కడ నుండి చౌరస్తా వరకు ప్రచారం, డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ అక్కడ చౌరస్తా దగ్గర ముగింపు చేసి ఘనంగా ఒక కార్యక్రమాన్ని చేయాలని ఆమీర్ అబ్దుల్లా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరి కార్యకర్తలు ఆదరణ కోరుకుంటున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। कल सुबह 10 बजे से समद फंक्शन हॉल से हुए लेते हुए माड़ी बाजार, भद्रप्पा गुड़ी, गांधी चौक पे गांधी जी को सम्मान करते हुए तरकारी बाजार से विनायक चौक तक जो रैली है, जो हमारे राहुल गांधी साहब के 6 स्कीम जो है इंशाल्लाह उसको प्रचार करते हुए इंशाल्लाह विनायक चौक पे उसको एंड करेंगे इंशाल्लाह। सम्मान ఏమనగా రేపు శనివారం పొద్దున 10 గంటలకు సమద్ ఫంక్షన్ హాల్ నుండి ర్యాలీ తీయడం జరుగుతుంది. భద్రప్ప గుడి, గాంధీ చౌక్, పాత కూరగాయల మార్కెట్, వినాయక్ చౌక్, చౌరస్తా వరకు ఈ ర్యాలీ నిర్వహించబడును. ఈ కార్యక్రమంకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని మనవి చేస్తున్నాము. సోనియా గాంధీ ఇచ్చిన 6 స్కీములు తెలపడం జరుగుతుంది. దీంట్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సోనియా గాంధీకి అలవాటు ఉంది. జై కాంగ్రెస్.
తాండూరు పట్టణంలోని విజ్ఞాన్పుర కాలనీ, గుమాస్తానగర్ కాలనీకి చెందిన ఇటీవల విద్యారత్న అవార్డు పొందిన పర్యాద రామకృష్ణను ఘనంగా సన్మానించారు. కాలనీ వాసులు, రిటైర్డ్ అధ్యాపకులు కోసుగు తిప్పయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గాజుల బసవరాజ్, డాక్యుమెంట్ రైటర్ కోటం శివప్రసాద్, రావణ్ తదితరులు కలిసి ఇటీవల జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో విద్యారత్న అవార్డును పొందిన పర్యాద రామకృష్ణను ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన వ్యక్తి మన తాండూరు పట్టణానికి, అందులోనూ మన కాలనీకి చెందిన వారు కావడం సంతోషంగా ఉందని కాలనీవాసులు అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన సన్మానం కంటే గల్లీలో జరిగిన సన్మానమే గౌరవప్రదంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, పీపుల్స్ కళాశాల అధ్యాపకులు కోసుగు తిప్పయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గాజుల బసవరాజ్, డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్, శ్రవణ్, వీరు, శివ, అనిల్, దినేష్, చందు తదితరులు పాల్గొన్నారు. పర్యాద రామకృష్ణను ఘనంగా సన్మానించారు. మరియు అదే కాకుండా ఎన్నో విషయాలపై సోషల్ మీడియాలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ తెలిసి ఈరోజు ఏదైనా ఉంది దానికి సంబంధించి పండుగలు కానివ్వండి, ఇంకా ఏదైనా నేషనల్ ఇవి కానివ్వండి, ప్రతి దానికి సంబంధించి కూడా పబ్లిక్కి అవగాహన కల్పించడంలో నాకు తెలిసి మన తాండూరులో ఒక రామకృష్ణ సార్ గారే ఉన్నారు. వారి వలన ఎంతోమంది కూడా దాని నుంచి స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఈరోజు అలాంటి కార్యక్రమాల వల్లనే ఈరోజు వారికి ఈ జాతీయ పురస్కారం వచ్చింది. ఇది ఒక మన కాలనీకే కాదు, మన తాండూరు మొత్తానికి కూడా ఎంతో గర్వకారణం. వారు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో అవార్డులు పొంది ఎంతో ఉత్తమమైన స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు అందరికీ ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం మాకు అరేంజ్ చేయించిన మా కోటం ప్రసాద్ అన్న గారికి కూడా మరి మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలనీ వాసి అయినటువంటి రామకృష్ణ గారికి జాతీయ స్థాయిలో విద్యారత్న అవార్డు లభించిన దానికి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే గురువులకు ఉన్నటువంటి స్థానం ప్రపంచంలో ఎక్కడ లేదన్నట్టు. అయితే ఒక కవి అన్నాడు, గురువు తర్వాత భగవంతుడు ఇద్దరు ముందలు నిలబడితే ఎవరికి ముందు నీవు నమస్కారం చేస్తావా అని అడిగాడు ఒక కవికి. అంటే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను అన్నాడు. ఎందుకు ఆ రకంగా? ఎందుకయ్యా, భగవంతుడు కదా, గురువుని సృష్టించిన వాడు కూడా భగవంతుడే కదా, మరి భగవంతుని కాకుండా గురువుకి ఎందుకు నమస్కారం చేస్తావంటే అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలిపిన వాడే గురువు కాబట్టి ముందు ఆ గురువు గారికి నమస్కారం చేస్తాను. కాబట్టి గురుస్థానం ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇంత ఉన్నతమైనటువంటి స్థానం. ఇక్కడ ఇంకోటి ఏముందంటే, నేను కూడా గురువు స్థానంలో ఉన్నాను. ఆ అనుభవాన్ని నేను సవిచూశాను కూడా. అంటే తమ విద్యార్థి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఎదిగినప్పుడు ఇక గురువుకు ఉన్నటువంటి సంతోషం ఇక చెప్పరానటువంటి సంతోషం ఉంటుంది. ఎందుకంటే నేను అనుభవించాను ఆ రకంగా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా విషయం వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను ప్రిన్సిపాల్గా కూడా చేశాను. అయితే అప్పుడు ఒకే సంవత్సరంలో 12 మంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు నా పీరియడ్లో. ఈరోజు పోలీస్ స్టేషన్లో సగం మంది నా స్టూడెంట్సే ఉన్నారు కానిస్టేబుల్. అంటే ఎక్కడ చూసినా నమస్కారం సార్ అంటారు, ఏ చౌరస్తాలో వచ్చినా. అంటే అప్పుడు అంత సంతోషం అన్నట్టు ఒక గురువుకి. అదే మాదిరిగా ఎక్కడ చూసినా కూడా 10 మంది బ్యాంక్ మేనేజర్స్ రిటైర్ అయ్యారు నా స్టూడెంట్స్. తర్వాత ఇప్పుడు ఉన్న కోర్టులో దాదాపు 12 మంది లాయర్స్ నా స్టూడెంట్సే. 15-16 మంది టోటల్ లాయర్స్ ఉంటే ఒక మనోహర్ రావు, శ్రీనివాసరెడ్డి తప్పిస్తే మిగతా వాళ్ళందరూ దాదాపుగా నా స్టూడెంట్సే ఉన్నారు. అంటే ఒక గురువుకి ఆ రకమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది. అట్లా రామకృష్ణ గారు కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉన్నారు. ఆయన కూడా ఒక విద్యావేత్త అనుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్ నడిపిస్తూ ఉన్నారు. అక్కడ లెక్చరరు, తర్వాత కరెస్పాండెంట్గా ఉండొచ్చు ఆయన. కాబట్టి విద్యార్థులని వాళ్ళ యొక్క భావాలు ఏ రకంగా అయితే ఉంటాయో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ ఉన్నత స్థాయికి తీర్చేటువంటి స్థానాన్ని మన టీచర్ తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా ఆ స్థానాన్ని అధిగమిస్తారో అప్పుడు ఆ గురువుకు పొందినటువంటి సంతోషం మరి చెప్పరానటువంటి ఆ రకంగా ఉంటుంది. అయితే కాబట్టి అటువంటి స్థలం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది ఒక మన తాండూరు స్థాయి కాదు, జిల్లా స్థాయి కాదు, జాతీయ స్థాయిలో కూడా విద్యారత్న అవార్డు అనేది రావడం చాలా సంతోషించినటువంటి విషయం. పర్టికులర్గా మన కాలనీ వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా జాతీయ స్థాయిలో అవార్డు రావడం అనేది
కాబట్టి మన కాలనీవాసులకు అందరికీ కూడా చాలా సంతోషించినటువంటి విషయం. కాబట్టి మున్ముందు కూడా విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ భావాలకు అనుగుణంగా వాళ్ళకు విద్య నేర్పించి వాళ్ళకు ఉన్నత స్థాయికి తీసుకురావాలి. ఇంకా ముందు చాలా ఉంది, ఇంకా చిన్నవాడు కాబట్టి ఆయనకి ఇంకా అనుభవం ఉన్నది, ఇంకా చాలా సమయం ఉన్నది. తనకు తగినటువంటి సమయంలో విద్యార్థులను తీర్చి వాళ్ళని తీసుకొని వస్తే చాలా సంతోషపడతారు. ఇటు విద్యార్థులు సంతోషపడతారు, తర్వాత ఇటు టీచర్స్ సంతోషపడతారు. టీచర్స్ అంటే ఇక చెప్పొద్దు. ఇప్పుడు నా స్టూడెంట్ ఒక ఆయన డిఎస్పీ ఉన్నాడు, ఆయన పోతే ఎంత మర్యాద చేశాడంటే పోయిన మాదిరిగూట పోతే ఆయన కలిశాడు. సార్ 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 అని నమస్తే పెట్టేసి ఇంటికి తీసుకుపోయి కాలేజీకి పీపుల్స్ కాలేజీకి 10,000 రూపాయలు డొనేషన్ రాసి సార్ నా పేరు మీద ఏమన్నా కాలేజీకి డెవలప్మెంట్ చేయండి. అట్లా విద్యార్థులు ఆ స్థాయిలో ఉంటే టీచరు పొందినటువంటి సంతోషం అనుభవం అనేది అసలు చెప్పరాని లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇంకా సమయం ఉన్నది, వయసు ఉన్నది. ఈ వయసులో ఆయన మున్ముందు కూడా విద్యార్థులను తీర్చిదిద్ది ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక గురువుగా అనుకోండి, లేకపోతే ఒక కాలనీవాసులు అనుకోండి, రామకృష్ణ గారికి చెప్తూ ఆయనని మనసారా ఆశీర్వదిస్తూ మంచి స్థానాన్ని పొందాలని చెప్పేసి మీ అందరి ముందు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీవాసులకు ధన్యవాదాలు. రామకృష్ణ నేషనల్ అవార్డు వచ్చిందంటే చాలా సంతోషం. 95లో నాకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది, రాష్ట్రపతి శంకర్ దయాళ్ తర్వాత మన కాలనీలో జాతీయ స్థాయిలో వచ్చింది రామకృష్ణ. కాబట్టి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన ఏరియాలో ఒక బెస్ట్ టీచర్ అవార్డ్స్ నాకు ఫస్ట్ 95 వచ్చింది, తర్వాత జనార్దన్ సార్కు, ఇంకొక స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వచ్చిన వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు. ఇప్పుడు మన బాబు రామకృష్ణ 6వ వ్యక్తిగా చాలా తాండూరు వాసి అయినా మన కాలనీ కాబట్టి మనం చాలా అభినందించదగినాము. ఆయన వ్యక్తిగతంగా వీళ్ళ ఫాదర్ నుండి నాకు వీళ్ళ తాత కూడా తెలుసు. నాకు వీళ్ళ తాత వీళ్ళ తండ్రి మేము కలిసి పనిచేసినాం. వాళ్ళ నాయన మేము అందరం కూడా కలిసి పనిచేసినాం. ఒకటే మండల్ లోపల ఒకటే ఏరియాలో పనిచేసినాము. చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. వాళ్ళ తాత కూడా పుల్లా నారాయణ రెడ్డితో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా మంచిగా తెలుసు. వీళ్ళ కాక కూడా తెలుసు. చాలా సౌమ్యులు మునుపటి నుంచి కూడా. రామకృష్ణ కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా సౌమ్యుడు. ఆయన అర్హత ఒక ఏమిటిదంటే ఆయన విషయం ఒకటి చిన్న విషయం చెప్తాను. మేము మొన్న గీతా సత్సంగ్ సమితికి వెళ్ళి కాలేజీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయినాం. మేము రామకృష్ణతో మనకు పరిచయం కాబట్టి రామకృష్ణతో కలవాలని ఒక ఆలోచనతో కాలేజీకి పోయినాము. కాలేజీకి పోయినప్పుడు ఆయన క్లాసులు ఉన్నాడు. క్లాసులు ఉంటే పిలిపియమంటాను మీరు చెప్తే వాడు అక్కడ ఉన్నాడు. ఏమంటే ఆ క్లాసులు ఉంటే రాడు సార్ ఆయన అని చెప్పాడు. క్లాసులు ఉంటే ఆయన రాడు సార్, క్లాస్ అయిపోయినంత రాడు. అది ఒకటి మాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత వచ్చి మళ్ళీ కలిసిండు అనుకో. ఆ రోజు కాకుండా ఇంకో రోజు కలిసినాము, ఫోన్లు చెప్పినాము, అన్ని చేసినాం. కానీ అంటే డివోషనల్గా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయనకి రావడము సమంజసం కూడా. ఆ భగవంతుడు ఆ పని చేసిన తప్పకుండా ఏదో విధంగా ఇచ్చేస్తుంటాడు. అయితే నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత గురించి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక కొటేషన్ చెప్పింది. నేషనల్ ఇంటిగ్రేషన్ కెన్ నాట్ బిల్ట్ బై బ్రిక్స్ అండ్ మోటార్, ఇట్ కెన్ నాట్ బిల్ట్ బై చిజల్ అండ్ హైమర్, ఇట్ హ్యాస్ టు గ్రో సైలెంట్లీ ఇన్ ద మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ పీపుల్. ద ఓన్లీ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పిండు ఆయన. అంటే ఆ ఎడ్యుకేషన్ లోపల ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారానే జాతీయ సమగ్రత. ఈరోజు మనం జాతి ఏ విధంగా చీలిపోతున్నది, ఎక్కడెక్కడో పోతున్నది. మన అందరం కూడా మనం జాతీయత భావం లేకుండా కొంతమంది కూడా తమ స్వార్థంగా చూసుకుంటుంటారు. కాబట్టి మంచి విద్యార్థుల లోపల జాతీయ సమగ్రత రావాలంటే ఒక విద్య ఒకటే దానికి ప్రాసెస్. ఆ విద్యగా ఆయన ఆ విద్యార్థుల లోపల దాని ద్వారానే సాధించవచ్చు. రామకృష్ణ ఆ విధంగా సాధిస్తుంది. ఎందుకంటే నాకు మొన్న చాలా సంతోషమైంది. దానికి గీతా సత్సంగకి ఇన్విటేషన్ ఏదో క్లాసులు ఉంటే రాడు సార్ ఆయన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాడు చాలా సంతోషమైంది. కాబట్టి విద్యార్థుల క్లాస్ రూమ్ లోపలనే వాళ్ళని జాతీయ సమగ్రత కొరకు జాతీయవాదులుగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రామకృష్ణ పనిచేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఆయనకు అవార్డు ఇప్పించిండు. కాబట్టి ఆయన ఇదే విధంగా ఇంకా తన క్లాసు లోపల విద్యార్థుల్ని పాఠంతో పాటు లెసన్ అవసరమే, సబ్జెక్టు కూడా అవసరం, సబ్జెక్టుతో పాటు
జాతీయతాభావం కూడా నేను ఇచ్చేయాలని చెప్పి ఇంకొకటి ఈరోజు ఒక మీటింగ్ అయ్యింది మన ఆర్యవైశ్య లోపల. అప్పుడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆయనతోనూ వాదించుడు. ఒక ఎవర మనకు డిబేట్ ఉండే టీవీ ఛానల్ డిబేట్ ఉన్నప్పుడు నేను ఆ రోజు పోయిన రామకృష్ణ ఉన్నప్పుడు ఆయన కూడా జాతీయత భావం గురించి బ్రహ్మాండంగా వాదించిండు. ఆయన కనీసం ఒక 15 నిమిషాలు ఆయనతో వాదించినట్టు వ్యక్తి. చాలా సంతోషం అనిపించింది. అరే తర్వాత వేరే ఇప్పుడు కొన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటుంటాం కలిసి. మేము రామకృష్ణతో చాలా యాక్టివ్గా పాల్గొంటాడు. కాబట్టి మొన్న 17 సెప్టెంబర్ నాడు కూడా ఇక్కడ జెండా కూడా మనం ఎక్కించినాం శివాజీ దగ్గర అందరం కూడా. కాబట్టి ఇదే విధంగా ఆయనకి ఇంకా ముందు 32 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు కాబట్టి ఆయన ఇంకా భవిష్యత్తు ఛానల్ ఎప్పుడు కూడా జాతీయతా భావంతో ఇదే విధంగా ఇంకా అవార్డ్స్ కూడా ఆయనకు రావాలని చెప్పి ఆయన విధంగా కష్టపడాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాలనీ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఢిల్లీలో అవార్డు తీసుకున్నప్పుడు నా సంతోషం కన్నా పుట్టిన గడ్డ, తిరిగిన గడ్డ, ఆడిన గడ్డ మీద ఏదో సన్మానం తీసుకుంటున్నా ఆత్మీయుల మధ్యలో సన్మానం తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడ తీసుకున్న సంతోషం కన్నా ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు గురువులు, ఎందుకంటే తిప్పయ్య సార్కు ఉన్న ఎక్స్పీరియన్స్ అంత లేదు, నా ఏజు. తర్వాత రాష్ట్రపతి అవార్డుగా అయితే ఆయన గాజుల వసరావు సార్ ఇద్దరి మధ్యలో కూడా ఈ సన్మానం తీసుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే దాంతోపాటు నాతో ఆడిన మిత్రులు, నాతో తిరిగిన మిత్రులు, నా కాలేజీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ ఆత్మీయునిగా భావించి, తమ కుటుంబ సభ్యునిగా భావించి ఈరోజు ఈ సన్మానం అని నేను అనుకోను, తమ కుటుంబ సభ్యునికి ధైర్యం ఇస్తారని నేను అనుకుంటాను. అంటే భవిష్యత్తులో నాకు ప్రేరణగా, అంటే ఇది ఒక అవార్డు కాదు, అవార్డులు ఏవైతున్నాయి అవార్డ్స్ ఆర్ నాట్ ఫర్ డిగ్నిటీ, అవార్డ్స్ ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ముందర నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. వాస్తవంగా ఈ అవార్డు ఏదైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చిందో ఈ అవార్డు కేవలం నేను పాఠాలు చెప్తున్నానో ఏదో బాటనీ వాళ్ళు చెప్తున్నానో కాదు, సమాజం సంబంధించినటువంటి బాధ్యత పిల్లలకు నేర్పిస్తున్నానని, సమాజంలో పిల్లల్ని భాగం చేస్తున్నానని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పాఠాలు అందరూ చెప్తారు, కాకపోతే జీవిత పాఠాలు చెప్పాలి, పిల్లల్ని సమాజంలో భాగం చేయాలి, సమాజంతో పాటు పిల్లల్ని నడిపించేదే గొప్పదని. కాబట్టి ఈ పెద్ద గురువుల యొక్క స్ఫూర్తితోని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా విద్యార్థులను సమాజంలో భాగం చేస్తూ వాళ్ళ లక్ష్యాలని చేర్చే విధంగా నేను కృషి చేస్తానని, మీ అందరి సహకారంతో కృషి చేస్తానని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా మీ యొక్క సహకారంతో అవార్డులు రాకున్నా పర్లేదు, కానీ నేను అనుకున్న లక్ష్యం ఏదైతుందో సమాజ నిర్మాణానికి, నవ సమాజ నిర్మాణానికి మీ అందరి యొక్క సహకారం నాకు కావాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.